హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పూసిన పూలు చూడండి ఎన్ని పూలు పూసాయో కోసాను. ఇవి వచ్చి శంకు పూలు. దేవుడికి ఎన్ని పూలున్నా సరిపోవండి, కానీ ప్రతిదీ నేను కోసేస్తాను. చెప్పాను కదా, మా మిద్దె తోట అయితే చూపించాను. ఇంకా అందరికి కూడా ఇస్తాను. నేను దేవాలయానికి కొన్ని ఎత్తుకోపోతాను. చూడండి, అవి శంకు పూలు. అవి శివుడికి చాలా ఇష్టము. తర్వాత ఇవి రెక్క పూలు, మీకు తెలుసు కదా, చిన్న చిన్నవి దాసాన్ పూలు. ఇది వచ్చి రోజా పువ్వు. కొద్దిగా కస్తూరి పూలు ఉన్నాయి. ఇవేం పూలో తెల్ల పూలు అని చెప్పాను, కానీ నాకైతే తెలీదు. కానీ బాగుంటాయి తెల్లంగా. శివుడికి కూడా తెల్లటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ తెలుపు పూలు అయితే ఎత్తుకోపోతాను. ఇవి మల్లెపూలు ఒక 4 పూసాయి. ఇవి బంగారు గంటి పూలండి, మీకు ఆల్రెడీ చూపించాను. ఇవి చెట్టు ఉంది, బంగారు గంటి పూలు. అలాగే చూడండి, నాటి దాసాని ఇన్ని పూసాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. నాటి దాసాని ఎప్పుడు దేవుడికి పెడితే చాలా బాగుంటుంది చూసేదానికి. ఇదేదో ఎర్రటి పువ్వు, దాసాని పువ్వేను. ఈ పువ్వు చూడండి, ఇది ఒక విధమైన క్రిమ్షన్ అనుకోండి, మంచి కలరు. ఇది గంధర్వరాజ. ఇవి చెప్పాను కదా, శివుడికి చాలా ఇష్టం అంట. ఇవి ఏం పూలు నాకైతే తెలియదు, కానీ శివుడికి చాలా ఇష్టం అంట ఆ పూలు. ఇది జీలకర్ర దోస అని అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. కాడ చాలా పొడుగ్గా ఉంటుంది, పువ్వు చాలా చిన్నదిగా, ఒక్కటే పువ్వు పూసింది. ఇదిగోండి, ఇది దవనం. యాక్చువల్గా దవనం కూడా ఉంది నా దగ్గర. నేను మొన్న మీకు చూపించడము ఆ చెట్లలో కనపడలేదు. ఇది దవనము. ఇది కూడా దవనం అని ఇచ్చాడు, కానీ ఇది దవనం కాదని అనుకుంటాను. కానీ మంచి వాసన అయితే ఉంటుంది. ఇది దవనం అని చెప్పారు, కానీ ఇది దవనమో ఏందో నాకైతే తెలీదు. ఇది మరుము కూడా చాలా మంచిది దేవుడికి. ఏం మంచియో అవి మాత్రం నేను చెట్లు చాలా వరకు వేసుకున్నాను. పూలు 4 వస్తాయి కదా అని చెప్పి. ఇదిగోండి తులసి అయితే మనకు నలుపు ఉంది, గ్రీన్ ఉంది. అంటే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఈ 2 అన్నీ వేసాను కదా. ఇప్పుడు తుమ్మి పూలు కూడా చూపిస్తాను, జాజి పూలు చూపిస్తాను. ఇదిగోండి జాజి పూలు. ఇది కూడా మీకు చూపించాను, నందివర్ధనము. ఒక్క పువ్వు పూసినింది ఈరోజు. ఇదిగోండి తుమ్మి పూలు. ఇవన్నీ తుమ్మి పూలే. ఎన్ని తుమ్మి పూలు పూసాయి చూసారా? ఈరోజు ఇన్ని తుమ్మి పూలు ఒక బాక్స్ నిండా పూసాయి. ఎన్ని పూలో చూడండి. అంటే అన్ని తుమ్మి పూలు మాకు వస్తాయి కాబట్టి చూపిస్తున్నాను. దేవుడికి, శివుడికి చాలా మంచిది తుమ్మి పూలు. ఇదేనండి ఈరోజు నా హార్వెస్టింగ్ ఫ్లవర్స్. దేవుడికైతే కోసేసుకున్నాను. ప్రతిరోజు నేను శివాలయంకి పోతాను, అక్కడ ఈ పూలు అయితే ఇచ్చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉండనా? బాయ్, థ్యాంక్ యూ.